Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు: బీహార్లో 243 శాసనసభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా సాగుతోంది. 7 రాష్ట్రాల్లోని 8 శాసనసభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. కడపటి సమాచారం అందే సమయానికి బీజేపీ, కాంగ్రెస్ 2 చోట్ల, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, మిజో నేషనల్ ఫ్రంట్, పీడీపీ ఒక్కో చోట ఆధిక్యంలో ఉన్నాయి. ఈరోజు ప్రపంచ మధుమేహ దినాన్ని పాటిస్తున్నారు. 13వ ఈశాన్య రాష్ట్రాల అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈరోజు గ్యాంగ్టక్లో ప్రారంభిస్తారు. వార్తల వివరంగా: బీహార్లో 243 శాసనసభ స్థానాల్లో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా సాగుతోంది. మహాగఠబంధన్ పూర్తిగా వెనుకబడి ఉంది. 243 స్థానాలకు గాను బీజేపీ 80, జేడీయూ 83, ఎల్జేపీ ఆర్వీ 23, ఆర్జేడీ 36, కాంగ్రెస్ 6, ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు బీజేపీ అభ్యర్థులైన విజయ్ కుమార్ సిన్హా, సమ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ అలీ నగర్లో, బీజేపీ సీనియర్ నాయకులు మంగళ్ పాండే సివాన్లో ముందంజలో ఉన్నారు. రాఘోపూర్లో ఆర్జేడీకి చెందిన తేజస్వి ప్రసాద్ యాదవ్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్ కంటే వెనుకబడి ఉన్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ గయా టౌన్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్లో ఈ నెల 6, 11 తేదీల్లో 2 దశలుగా సాగిన పోలింగ్లో సగటున 67.13% ఓట్లు పోలయ్యాయి. 7 రాష్ట్రాల్లోని 8 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. జమ్మూ కశ్మీర్లోని నగ్రోటా, బుడ్గాం, రాజస్థాన్లో అంతా, ఝార్ఖండ్లోని ఘట్సిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్లోని తరన్ తరన్, మిజోరంలోని డంపా, ఒడిశాలోని నౌపడ శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ లాల్ తంగ్లియానా డంపా స్థానంలో విజయం సాధించారు. జమ్మూ కశ్మీర్ బుడ్గాం స్థానంలో పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ ఆధిక్యంలో ఉండగా, నగ్రోటాలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా విజయం సాధించారు. ఒడిశాలో నౌపడ స్థానంలో బీజేపీ అభ్యర్థి జై డోలకియా, జార్ఖండ్ ఘట్సిలా స్థానంలో జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ ముందంజలో ఉన్నారు. తెలంగాణ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, రాజస్థాన్ అంతాలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ భయ్యా, పంజాబ్ తరన్ తరన్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థి హర్మిత్ సింగ్ సంధు ముందంజలో ఉన్నారు. ఈరోజు ప్రపంచ మధుమేహ దినాన్ని పాటిస్తున్నారు. మధుమేహ వ్యాధిని అరికట్టేందుకు తక్షణ సమన్వయ కార్యాచరణ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని దక్షిణాసియా ప్రాంత విభాగం పిలుపునిచ్చింది. దక్షిణాసియాలో ప్రస్తుతం 279 మిలియన్ల పెద్దలు, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 3వ వంతు మధుమేహ పీడితులున్నారని పేర్కొంది. డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఉంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మధుమేహం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని ఈ ఇతివృత్తం సూచిస్తుంది. భారత్ నుంచి మంచి నాణ్యత కలిగిన వస్త్రాల దిగుమతులను పెంచుకోవాలని సౌదీ అరేబియా భావిస్తున్నది. వస్త్రాల దిగుమతులను రెట్టింపు చేసుకునేందుకు వీలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం తుది దశలో ఉంది. సౌదీ పరిశ్రమలు, ఖనిజ వనరుల ఉపమంత్రి ఖలీల్ ఇబిన్ సల్మా నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నిన్న ఉద్యోగ్ భవన్లో మన టెక్స్టైల్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపింది. ఈరోజు దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. 1889 నవంబర్ 14న పండిట్ నెహ్రూ అలహాబాదులో జన్మించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకొని ఈరోజు కొత్త ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అంగోలా, బోట్స్వానాల్లో పర్యటించారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాదు ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో సానుకూల ప్రగతి ఉన్నట్టు ఆ దేశ సీనియర్ అధికారి సంకేతాలిచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం కుదరవచ్చని తెలిపింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదనే ఆందోళన నేపథ్యంలో సుంకాలు, మార్కెట్ యాక్సెస్ మధ్య సంతులనం సాధించే దిశగా ఉభయ పక్షాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. భారత్ పక్షాన తన జోక్యంతో భారత్ నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనాప్రాయంగా తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో తమ దేశం సైనిక సహాయం అందిస్తున్నదని G7 కూటమి చేసిన ఆరోపణను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాగేయి ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు కట్టుబడి ఉండాలని, అమెరికాతో ప్రత్యక్ష చర్చలు సాగించాలని G7 ఇరాన్ను కోరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూయార్క్లో ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. వర్తమాన భౌగోళిక పరిస్థితులను, బహుళపక్ష విధానంతో ముడిపడిన అంశాలను గురించి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శితో చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. పలు ప్రాంతీయ అంశాలపై సమితి దృక్పథాన్ని ఆయన అభినందించారు. భారతదేశ అభివృద్ధి విషయంలో నిరంతర మద్దతు అందిస్తున్నందుకు గుటెరెస్కు కృతజ్ఞతలు తెలిపారు. లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన అంతర్జాతీయ యోగా మహోత్సవంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. బీరూట్లోని లెబనీస్ నేషనల్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో లెబనాన్లోని భారత రాయబారి నూర్ రెహమాన్ షేఖ్ గీతా మహోత్సవ ప్రాధాన్యాన్ని వివరిస్తూ 2025 ఏప్రిల్లో యునెస్కోలోని వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెమరీలో భగవద్గీత నమోదైందని అన్నారు. భగవద్గీత శతాబ్దాలుగా ప్రపంచానికి స్ఫూర్తిని పంచుతున్నదని, గీతలోని కరుణ, వివేకం, ధర్మవర్తన వంటి విశ్వజనీనమైన విలువలు మానవ నాగరికత వికాసానికి దోహదపడుతున్నాయని నూర్ రెహమాన్ షేఖ్ అన్నారు. ఈ నెల 16 నుంచి 27 వరకు ఫ్రాన్స్ భారత ద్వైపాక్షిక వైమానిక విన్యాసాల కోసం భారత వైమానిక దళం మాంట్ డి మర్సన్ ఎయిర్బేస్ చేరుకుంది. ఈ విన్యాసాలకు గరుడ అని పేరు పెట్టారు. ఫ్రాన్స్, భారతదేశాల మధ్య రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా అంశాల్లో ఉభయ దేశాల మధ్య సైనికపరమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఉభయ దేశాల వాయుసేన నైపుణ్యం, సామర్థ్యం ఈ విన్యాసాల్లో ప్రదర్శితమవుతుందని మన వాయుసేన సామాజిక మాధ్యమంలో తెలిపింది. 13వ ఈశాన్య రాష్ట్రాల అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు గ్యాంగ్టక్లో ప్రారంభిస్తారు. ఈశాన్య రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రులతో పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అవకాశాల గురించి ప్రధానంగా ఈ కార్యక్రమంలో వివరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బీహార్లో 243 శాసనసభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా సాగుతోంది. 7 రాష్ట్రాల్లోని 8 శాసనసభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. కడపటి సమాచారం అందే సమయానికి బీజేపీ, కాంగ్రెస్ 2 చోట్ల, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, మిజో నేషనల్ ఫ్రంట్, పీడీపీ ఒకచోట ఆధిక్యంలో ఉన్నాయి. ఈరోజు ప్రపంచ మధుమేహ దినాన్ని పాటిస్తున్నారు. 13వ ఈశాన్య రాష్ట్రాల అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు గ్యాంగ్టక్లో ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.